రైట్ ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో కార్ రేసు కేసులో కేటీఆర్ పై ఛార్జిషీటు వేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి లభించినట్టయింది. కేటీఆర్ పై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఇటీవల గవర్నర్కు లేఖ రాసింది. అయితే ఫార్ములా ఈ కార్ రేసులో కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు ఎంత మాత్రం లేవని కేటీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. సర్కారు మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ ఇప్పటికే 4 సార్లు హాజరయ్యారు. అటు కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు రాజకీయ కక్ష సాధింపు చర్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి నొక్కే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని ఆయన ఫైర్ అయ్యారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వం 2 ఏళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. వల్ల ఏదైతే కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈ కేసు ఉందో అది పూర్తిగా గతంలో అనేక సందర్భాల్లో కూడా విచారణ చేశారు. గతంలో ఏం లేదని తెలియదు. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇది ఒక లొట్టపీసు కేసు అంటూ కూడా గతంలో చెప్పారు. 2 సార్లు ఏసీబీ కేసుకు, ఒకసారి ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. పూర్తి వివరాలన్నీ కూడా అందించారు. ఎక్కడ కూడా ఇందులో ఒక్క ఆనా పైసా కూడా మిస్యూజ్ కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక సాకు తీసి ఒక లీక్ ఇచ్చి ప్రజల్లో కేటీఆర్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. రాజకీయ లబ్ధి పొందేందుకు ఏ విధంగా చేస్తుందని చెప్పేసి మళ్ళీ రాష్ట్రంలో స్థానిక సమస్యలు ఎన్నికలు పెడదామని చెప్పేసి అడావిడి చేస్తున్న తరుణంలోనే మళ్ళీ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు అని చెప్పేసి కొత్త నినాదం, కొత్త రాగం ఎత్తుకుంది. అది కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా వెలువడలేదు. కేవలం వార్తల రూపంలో వారికి అన్యాయులకు సంబంధించిన ఛానల్లో మాత్రమే చక్కలు కొడుతుంది. అయితే ఎన్ని చేసినా కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారని చెప్పేసి కూడా వాళ్ళ న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా పూర్తిగా ఇది ఒక భిన్నమైన కేసు. ఇది ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి నయా పైసా కూడా ఇలా అక్రమాలు జరగలేదు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లాభపడలేదు. పూర్తిగా ఇది ఒక పారదర్శకంగా ఆనాడు ఫార్ములా ఈ కారు నిర్వహించి తక్కువ ఖర్చుతోటి 750 పైసలకు కోట్ల పెట్టుబడులు స్వరాష్ట్రంలో ఆనాడు కాంక్షించి స్వరాష్ట్రంలో పెట్టుబడులు కేటీఆర్ అంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. పూర్తిగా ఇది ఒక కుట్రపూరితంగా రాజకీయ కోణంలోనే ఈ కేసును చూడొచ్చు అని చెప్పేసి గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లై డిటెక్టర్ టెస్ట్ కి నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ కూడా సవాళ్ళు విసిరారు రేవంత్ రెడ్డికి అనేక సందర్భాల్లో. కానీ రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాలే. ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి, రాజకీయ లబ్ధి పొందేందుకు రాజకీయాన్ని దుర్వినియోగం చేసేందుకే ఈ విధంగా మళ్ళీ కొత్త పాట పట్టారు తప్ప ఇంకోటి లేదనేది కూడా సుస్పష్టం. పూర్తిగా ఇదంతా కూడా రాజకీయ ఎత్తుకల్లో భాగమే తప్ప ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో కూడా డైరెక్ట్ ఏదైతే F1 రైలు సంబంధించిన కంపెనీ నుంచి డైరెక్ట్ అక్కడ ఉన్న కంపెనీలకు ట్రాన్సాక్షన్ జరిగి అది కూడా ఏదైతే F1 ఫార్ములా రేస్ కు సంబంధించిన పెట్టుబడుల విషయంలో ఆనాడు అనేక రకాలుగా అనేక రంగాల వారు, అనేక రాష్ట్రాల వారు, చాలా మంది ముఖ్యులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాంటి F1 రేస్ తో హైదరాబాద్ ఇమేజ్ అమాంతం పెరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మూడింతలైంది. అలాంటి దాన్ని ఓర్చుకోలేకని ఇవాళ మళ్ళీ కొత్త రాగం ఎత్తుకున్నారు. దానిలో భాగమే ఇవాళ రాజకీయ కక్ష కోణంలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గమైన కుట్రగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్.